లో నీటి కష్టాలు మొదలయ్యాయి. భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో దయాది దేశంలో నదులు ఎండిపోతున్నాయి. ఇప్పటికే శాటిలైట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే కశ్మీర్లోని నదులు మాత్రం నీటితో కలకలలాడుతున్నాయి. జీలం నది దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. పాకిస్తాన్ ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. దానికి ప్రధాన కారణం పెహల్గాంలోని ఉగ్రవాదుల కాల్పుల తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్లో భాగంగానే సింధు నది నీటి ఒప్పందాన్ని విరమించుకుంది. ప్రజెంట్ మనం కాశ్మీర్లోని జీలం నది వద్ద ఉన్నాం. ఈ జీలం నది ఏదైతే ఉందో ఈ జీలం నది సింధు రెండు కూడా కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. సింధు నది మరియు జీలం నది రెండు కూడా భారతదేశం మరియు పాకిస్తాన్లోని కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. సింధు నది జీలం నదికి ప్రధాన ఉపనది. ఇది జీలం నది కాశ్మీర్ లోయలో ప్రవహిస్తూ ఉంటుంది. రెండు కూడా ఇటు కాశ్మీర్లో ప్రవహించి పాకిస్తాన్లో కలుస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఏదైతే సింధు నది నీరు జీలం నది రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. కాబట్టి సింధు నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం విరమించుకుంది. ఈ నేపథ్యంలో సింధు నదికి సంబంధించిన నీరు పాకిస్తాన్లోకి వెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న చినాబ్ నది కూడా కంప్లీట్గా ఎండిపోవడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఇటు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడం, మరోవైపు పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇక్కడ భారత ప్రభుత్వం నీటిని ఒప్పందాన్ని విరమించుకున్నట్టు కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ బాటిల్స్ అలాగే డబ్బాలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. దీంతో నీటి కష్టాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉంది. రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏం చేయాలో తెలియని పాలుపోని పరిస్థితుల్లో ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం సిచ్యువేషన్ ఉంది. ఏదైతే మనం చూస్తున్న జీలం నది అలాగే సింధు నది రెండు కూడా జీలంకు సింధు ఉపనది ఈ రెండు కలిసి పాకిస్తాన్లోని జమ్మూ కాశ్మీర్ లోయలో ప్రవహిస్తాయి. ఇక్కడ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహించిన తర్వాత చీనాబ్లోకి ఇవి వెళ్తాయి. ఇక్కడ ఈ రెండు సింధు నది సంబంధించిన నీటి అంతా కూడా భారత ప్రభుత్వం నిలిపివేయడంతో అక్కడ చినాబ్ నది కూడా కంప్లీట్గా ఎండిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా శాటిలైట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి అనుగుణంగానే అక్కడ ప్రజలందరూ కూడా మరోవైపు రైతులు కూడా నీటి కష్టాలను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్లో కనిపిస్తోంది. కెమెరామెన్ ఖనీ కుమార్తో శివ, బిగ్ టీవీ, జీలం నది, కాశ్మీర్. పాక్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో దయాది దేశంలో నదులు ఎండిపోతున్నాయి. ఇప్పటికే శాటిలైట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే కశ్మీర్లోని నదులు మాత్రం నీటితో కలకల్లాడుతున్నాయి.